హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. జగదాద్రి సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అయితే ప్రమీల ఇలా అంటుంది, ఇప్పుడు వీరనారి అవార్డుని మేము జగదాద్రి గారికి అందించబోతున్నామని ప్రమీల చెప్తూ ఉంటుంది. అయితే అప్పుడే జగదాద్రి వాళ్ళ అమ్మ గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది. అయితే మీరేమీ అనుకోకపోతే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ అవార్డుని నేను మా నాన్నగారితో కలిసి చేతుల మీదుగా తీసుకోవాలనుకుంటున్నాను అని జగదాద్రి అడగడంతో, అలాగేనండి, దానికేముంది, తప్పకుండా తీసుకోండి అని ప్రమీల చెప్తుంది. అయితే రండి మామయ్య గారు అని కేదార్ పిలుస్తూ ఉంటే, ఎందుకమ్మా అని భరద్వాజ అంటాడు. లేదు నాన్న, రండి అని జగదాద్రి పిలుస్తూ ఉంటుంది. అయితే ఇంకా సరే అని చెప్పేసి అలాగేనని భరద్వాజ్ గారు స్టేజ్ పైకి వెళ్తుంటారు. అయితే జగదాద్రి ఇద్దరు ఆ అవార్డుని అందుకోబోతూ ఉంటే, ఆగండి అంటూ తాయారు అరుస్తూ అక్కడికి వస్తుంది. అయితే చూడు తాయారు, నిన్ను ఎవరు ఇక్కడికి రమ్మన్నారు, నిన్ను రమ్మని పిలవలేదు కదా, మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపో అని జగదాద్రి కేదార్ అరుస్తూ ఉంటే, తాయార్ని ఎందుకు వెళ్ళిపోమని చెప్తున్నారు అని నిషిక వైజయంతి అడ్డుపడుతూ ఉంటారు. అయితే చూడు తాయారు, మీరు బొట్టు పెట్టి నన్ను పేరంటానికి పిలవలేదు, మీరు వెళ్ళిపోమనగానే వెళ్ళిపోవటానికి నేను పిలిస్తే రాలేదు, ఇక్కడికి నేను కుట్ర బయట పెట్టడం కోసమే వచ్చాను అని తాయారు అంటుంది. అయితే ఎందుకు నిషిక, మీరెందుకు అవార్డు తీసుకోకుండా అడ్డుపడుతున్నారు అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది. అయితే తాయారు ఏదో చెప్పడానికి వచ్చింది కదా, మేము కూడా జగదాద్రి వాళ్ళమ్మ హంతకురాలు, క్రూరరాలు అని నమ్ముతున్నాము, అందుకే తాయారుకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అని నిషి అంటుంది. అయితే చూడు తాయారు, మా అమ్మ ఏ తప్పు చేయలేదు, నువ్వు చేసిన తప్పులన్నీ కూడా సాక్ష్యాలతో సహా ఉన్నాయి అని జగదాద్రి అంటూ ఉంటుంది. అయితే కోర్టులో ఏదో బెయిల్ ఇచ్చింది కాబట్టి నువ్వు బయటికి ఇలా స్వేచ్ఛగా తిరుగుతున్నావు, మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపోతావా, సరే, లేకపోతే మా అమ్మ గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను, తాట తీసేస్తాను, నీ అంతు చూస్తాను అని జగదాద్రి అంటూ ఉంటుంది. అయితే ఏంటి ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు, మీ అమ్మ తప్పు చేసింది, ఆవిడ నిరూపిస్తానని చెప్తుంది కదా అని నిషి అంటుంటే, అవునని వైజయంతి కూడా అంటూ ఉంటుంది. అయితే వీళ్ళిద్దరూ తాయారుకి సపోర్ట్ కాస్తూ ఉంటారు. అయితే మీరు ఇలా మాట్లాడగలుగుతున్నారో అని కౌశికి అంటూ ఉంటుంది. ఆవిడ ఆధారాలు చూపిస్తానంటుంది కదా అని నిషిక వైజయంతి చెప్తారు. అసలు నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని, మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం, మా అమ్మ ఏ తప్పు చేసిందని నీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుందని మేము ముందుగానే మీకు చెప్తున్నాము అని జగదాద్రి అంటూ ఉంటుంది. అయితే ముందు మీ అవార్డు ప్రదానం చేయండి అని జగదాద్రి అంటూ ఉంటుంది. అవును తయారు గారు వెళ్ళిపోండి అని అవార్డు ప్రదానం చేసి మళ్ళీ చేయబోతూ ఉంటే, నేను ఆధారాలు చూపిస్తే ఆపుతారా ఈ అవార్డు ఫంక్షన్ తాయారు అనడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అయితే ఏంటి నీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించు అని అడుగుతూ ఉంటారు. అయితే ఏంటి ఆధారాలు చూపిస్తావా అని జగదాద్రి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అవును చూపిస్తానని చెప్తున్నాను కదా, చెప్తాను అంటూ నాగరాజు అని పిలవగానే ఒకతను అక్కడికి వస్తాడు. అయితే ఇతను ఎవరో మీకు తెలుసా అని తాయారు అందరిని అడుగుతూ ఉంటే, భరద్వాజ్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇతను అప్పట్లో మినిస్టర్ నిర్మించిన ఫ్యాక్టరీ పనిచేస్తున్న యూనియన్ లీడర్, ఇతని పేరు నాగరాజు, నాకు తెలుసు అని భరద్వాజ్ చెప్తాడు. అయితే ఏంటి, ఇతను చూడగానే 25 ఏళ్ల సంఘటన మొత్తం కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. అయితే నీకు అక్కడ ఆ రోజు ఏం జరిగిందో కూడా బాగా తెలిసి ఉంటుంది కదా, ఆ రోజు అక్కడ ఏం జరిగిందో నువ్వే నీ నోటితో చెప్పు భరద్వాజ్ అని తాయారు అనడంతో, అప్పట్లో మినిస్టర్ ఒక ఫ్యాక్టరీని నడుపుతున్నారు. అయితే ఆ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక 20 మంది 30 మంది అయితే మంటల్లో కాలిపోయి కాళ్ళు చేతులు కోల్పోయారు. అప్పుడు ఈ నాగరాజే అక్కడ యూనియన్ లీడర్గా పనిచేస్తూ ఉండేవారు. అయితే ఆ కేసుని మీ అమ్మకి అప్పజెప్పారు. మీ అమ్మ ఎంక్వైరీ చేసింది. అయితే అప్పటికే ఆ ఫ్యాక్టరీ నష్టాల్లో నడుస్తుందని, ఇన్సూరెన్స్ డబ్బు కోసమే ఆ అగ్ని ప్రమాదం మినిస్టర్ కావాలని సృష్టించాడని తెలిసింది. అయితే చాలామంది జీవితాలు నాశనం అయిపోయాయని కావ్య
ఇన్వెస్టిగేషన్లో తేలింది. అయితే ఇదే నిజం అని నాతో కూడా అప్పట్లో చెప్పింది అని భరద్వాజ్ చెప్తుంటే, అయితే తర్వాత సంగతి నేను చెప్తాను, కానీ ఈ యూనియన్ లీడర్ అందరూ కూడా కావ్యని నమ్మి సాక్ష్యాధారాలన్నిటినీ కూడా కావ్య చేతికి అందజేశాము. కాకపోతే కావ్య కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ సాక్ష్యాల్ని మినిస్టర్కి అమ్మేసి మినిస్టర్కి ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేలా చేసింది. 1000 మంది కార్మికుల జీవితాలు రోడ్డుపై పడిపోయేలా ఈ కావ్యనే చేసింది. ఈ కావ్య అంతకురాలు, ఈ కావ్య లంచగొండి అని వచ్చిన మనిషి చెప్తూ ఉంటాడు. అయితే అని తాయారు చెప్తూ, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, మా అమ్మ అలా జీవితాలను నాశనం చేసేది కాదు, డబ్బులకి అమ్ముడుపోయేది కాదు అని జగదాద్రి చెప్తూ ఉంటే, అవునా, అయితే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటూ అప్పట్లో ఉన్న న్యూస్ పేపర్ని చూపిస్తూ ఉంటుంది. అందరూ 1000 జీవితాలు రోడ్డు పాలు అయిపోయాయి. కావ్య కదిరికి లొంగిపోయి సాక్ష్యాలన్నిటికీ కావ్య డబ్బుకి లొంగిపోయే సాక్ష్యాలన్నింటినీ కూడా మినిస్టర్కి అమ్మేసింది. కావ్య వల్ల 1000 కుటుంబాలు రోడ్డు పాలు అయిపోయాయి అన్న న్యూస్ పేపర్ని తాయారు చూపిస్తూ ఉంటే, అవును అత్తయ్య, ఇందులో అదే రాసి ఉంది అని నిషిక కూడా అందరికీ చూపిస్తూ ఉంటుంది. లేదు, ఇదంతా అబద్ధం, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, మా అమ్మ అలాంటిది కాదు అని జగదాద్రి చెప్తూ ఉంటే, ఏంటి న్యూస్ పేపర్ ఆధారాలు చూపించి నువ్వు ఇంకా మీ అమ్మని వెనుకేసుకొస్తున్నావు? మీ అమ్మ హంతకురాలు, నేరస్తురాలు, క్రూరురాలు అని నేను చెప్తున్నాను కదా. ఈ తాయారు ఆధారాలు కూడా చూపిస్తుంది కదా, అదే నిజం అని నిషి కూడా అరుస్తూ ఉంటుంది. కాబట్టి అవార్డు ప్రదానం ఇవ్వటానికి వీలు లేదని తాయారు, నిషి చెప్తూ వైజయంతి కూడా చెప్తూ ఉంటుంది. అయితే చూడండి బాబాయ్ గారు, మా అమ్మ అలాంటిది కాదు అని జగదాద్రి చెప్తూ ఉంటే, లేదు, మీ అమ్మకి మేమే మా చేతులతో సాక్ష్యాలన్నింటినీ ఇచ్చామని మినిస్టర్కి అమ్మేసింది, డబ్బులకి అమ్ముడుకుపోయింది, లంచగొండి, అసలు మీ అమ్మ మంచిది కాదు అంటూ తనను కాలి చెప్పుతో పడేస్తాడు. జగదాద్రి పైకి పడేస్తూ ఉంటే జగదాద్రి దాన్ని వాళ్ళ అమ్మ ఫోటోకి తగలనివ్వకుండా ఆ చెప్పుని అడ్డుకుంటుంది. ఏంటండి, ఎప్పుడో ఏదో జరిగితే ఇప్పుడు మనుషుల ప్రాణాలు తీసేస్తారా అని సుధాకర్ని తిడుతూ ఉంటాడు. అయితే ఎక్కడో ఏదో తప్పు జరిగి ఉంటుంది, మా అమ్మ తప్పు అయితే జరిగిందే కానీ అక్కడ మా అమ్మ తప్పు చేసే ఉండదు అని రాత్రి చెప్తూ ఉంటే జగదాద్రి చెప్తూ ఉంటుంది. అయితే చూడమ్మా, ఆ రోజు మినిస్టరే తప్పు చేశాడని కావ్య నాతో అయితే చెప్పింది. తర్వాత కోర్టులో ఏం జరిగిందో నాకైతే తెలియదు, వీళ్ళకైతే అన్యాయం అయితే జరిగింది అని భరద్వాజ్ చెప్తాడు. చూడండి, ఇలాంటి వాళ్ళకి మీరు అవార్డు ఇవ్వకుంటే మంచిది, తర్వాత మీ ఇష్టం అని తాయారు అంటే, వీరు నా అవార్డు అనేది చాలా గొప్పది, వీరనారి అనే అవార్డు చాలా గొప్పది, జగదాద్రి గారు సారీ మేము ఇవ్వలేమంటూ ప్రమీల వాళ్ళ అవార్డు పట్టుకొని వెళ్ళిపోతారు. దాంతో జగదాద్రి ఏడుస్తూ ఉంటుంది. చూడండి, అలాంటి దాని పేరు ఆశ్రమానికి పెడతారా అని నిషి చెప్పడంతో, చూడండి జగదాద్రి గారు, అమ్మ మీద మీకు ప్రేమ ఉండొచ్చు, కానీ ఇలా ఆశ్రమానికి మీరు అమ్మ పేరు పెడితే మేము పెట్టించుకోలేము, పదండి పిల్లలు అని పిల్లలు తీసుకుని ఆవిడ వెళ్ళిపోతుంది. చూడు జగదాద్రి, ఫంక్షన్ జరగదని నేను ఎంత చెప్పినా మీ అమ్మ గొప్పది, అది ఇది అంటూ ఇంతవరకు తీసుకొచ్చావు, ఇప్పుడు బాగా జరిగింది కదా, వస్తానంటూ తాయారు వెళ్తుంది. అబ్బో, హంతకురాలు కూతురుని అని నిషి వైజయంతి అంటూ ఉంటారు. మళ్ళీ పొడుస్తూ మాటలు ఆడుతూ తాయారు వెళ్ళిపోతుంది. అబ్బో, హంతకురాలు కూతురు అని నిషిక వైజయంతి నోటుకొచ్చినట్టు మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. అయితే అలా అంటూ ఉంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ వెళ్తారు. అసలు నిజాలు తెలుసుకోకుండా మీరు అలా మాట్లాడకండి అని కౌశిక్ వార్నింగ్ ఇస్తుంది. జగదాద్రి పద అని కేదార్ బాధపడుతూ పిలుస్తూ ఉంటే జగదాద్రి ఇక చాలా బాధపడుతూ వెళ్తూ ఉంటుంది. ఈ మీనన్ ఏంటి శ్రీవల్లి కోసం ఇంకా రాలేదు అని వైజయంతో అనుకుంటూ ఉంటుంది. ఇక జగదాద్రి వాళ్ళందరూ కారు ఎక్కుతూ ఉంటే అప్పుడే మీనన్ కారులో అక్కడికి వచ్చి శ్రీవల్లిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతారు. అయితే మీనన్ మనుషులే కిడ్నాప్ చేశారేమో అని జగదాద్రి కేదార్ అనుకుంటూ ఉంటారు. నేను కమిషనర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి శ్రీవల్లిని కాపాడి తీసుకువస్తానని కౌశిక్ వెళ్తుంది. మేము కూడా వెళ్తాము అని
వెళ్తున్నాము అని చిన్న పని ఉందని జగదాద్రి కేదార్ వెళ్తూ ఉంటే, ఆగండి, మీరు మాతో పాటు ఇంటికి వచ్చేయండి అని నిషి వైజయంత్ అడ్డుపడుతూ ఉంటారు. సరే, మీరు ముందు వెళ్ళండి, మేము వెనకాల వస్తామని జగదాద్రి ఇక వెంటనే కేదార్తో కలిపి జేడీకేడీగా డ్రెస్సెస్ వేసుకుని కారులో వెళ్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇది మీనన్ పని అని రమ్యకి ఫోన్ చేసి, ఇదంతా కారులో ఎవరో ఉన్నారు, మొత్తం మాకు డీటెయిల్స్ చెప్పు అని చెప్పడంతో రామస్వామి అండ్ టీం ఉన్నారు అని రమ్య చెప్తుంది. అయితే ఖచ్చితంగా ఇది మీనన్ పనే అని అనుకుంటూ కిరణ్ రమ్యను కూడా లొకేషన్కి దగ్గరకు రమ్మని చెప్తుంది. ఇప్పుడు శ్రీవల్లిని ఖచ్చితంగా మీనన్నే కిడ్నాప్ చేశారు. ఎందుకంటే శ్రీవల్లి ఎవరో అమ్మాయి కిడ్నాప్ అవుతూ ఉంటే చూసింది కదా, అందుకే ఇప్పుడు మీనన్ని మనం కనిపెట్టాలంటే మనం ఒకరం కిడ్నాప్ అవ్వాలి అని జగదాద్రి ఒక ప్లాన్ చెప్తుంది. అయితే అలాగేనని కిరణ్ రమ్య చెప్తూ ఈ లోపల కౌశిక్కి జేడీకి ఫోన్ చేసి శ్రీవల్లి ఎవరో ఒక అమ్మాయి కిడ్నాప్ చేస్తుంటే చూసింది, అందుకే మీనన్ కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు, మీరు ఎలాగైనా కాపాడాలి జేడీ అని రిక్వెస్ట్ చేయడంతో, సాధు నాయక్ సార్ మాకు ఆల్రెడీ చెప్పాడు మేడం, మేము చూసుకుంటామని జగదాద్రి చెప్తుంది. ఇక ఎందుకు నన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నారని శ్రీవల్లి అడగడంతో, నువ్వు రోడ్డు మీద నీ పాటికి నువ్వు వెళ్లకుండా నేను కాపాడుతాను అంటూ వచ్చి చూసావు కదా, అందుకే ఇప్పుడు మాకు ఇంకా 6 అమ్మాయిలు అవసరమై ఉన్నారు. ఒకదానివి నువ్వు దొరికావు. ఈ రోజుతో నీ డెత్ నేను ఫిక్స్ చేస్తాను. ఇక 2 అమ్మాయిలు మాత్రమే కావాలి. ఈ రోజుతో నీ చావు ఖాయం అని మీనన్ అంటూ ఉంటే శ్రీవల్లి టెన్షన్